హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ అయితే మనం సింపుల్గా కేక్ బేక్ చేయడం చూసేద్దాము. ఇంతకంటే సింపుల్గా నాకు తెలిసి ఎవ్వరూ చెప్పలేరు, చూపించలేరు. ఎందుకంటే ఇది సింపుల్ కాబట్టి నేను కూడా ప్రిఫర్ చేస్తాను చేయడానికి. నా దగ్గర ఎలక్ట్రిక్ విస్కర్ అయితే లేదు, సో నేను దీన్ని మిక్సీలోనే చేస్తాను. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో ట్రై చేయొచ్చు. అయితే 2 eggs వేసేసుకుందాము. ఆ తర్వాత 1 cup ఆఫ్ షుగర్, అలాగే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే 1 స్పూన్ వెనిగర్, కుకింగ్ వెనిగర్ ఉంటుంది కదా, అదొక 1 స్పూన్ వేసుకొని అన్ని బ్లెండ్ చేసుకుందాం మిక్సీ జార్లో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లోర్ అనేది మిక్స్ చేసుకుందాము. ఇక్కడ 1 కప్ మైదా, అలాగే మనకి కేక్ బేక్ అవ్వాలి కాబట్టి దీనికోసం మనం కుకింగ్ సోడా అనేది 1/2 స్పూన్ వేద్దాము. నేను ర్యాండమ్గా వేసేస్తున్నాను, ఎందుకంటే నేను చేసే క్వాంటిటీ రెగ్యులర్గా ఇంతే చేస్తాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ఇంకా 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఒక పించ్ సాల్ట్ అయితే వేయండి ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి. దీన్ని వన్ డైరెక్షన్లో మాత్రమే ఫ్లోర్ అనేది ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోండి, ఇలా స్పాచులాతోనైతే. ఇలా ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఫ్లోర్ అవసరం పడితే ఇంకొంచెం ఫ్లోర్ వేసుకోండి. అండ్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ కూడా వేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మౌల్స్లోకి వేసేసుకుందాము. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే దాంట్లోకి వేసుకోండి, నేనైతే వీటిలో వేస్తాను ప్రతిసారి. ఇవి నాకు క్యారీ చేయడానికి కూడా సింపుల్గా ఈజీగా ఉంటుంది, ఎటైనా వెళ్ళినా కూడా. అలాగే సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కదా, పిల్లలిద్దరికి తినడానికి కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది, అందుకే నేను వీటిలోనే చేస్తాను. ఇక్కడ నేను 3 టిన్స్ తీసుకొని వీటిలో ఫిల్ చేసుకున్నాను. పై వరకు వేయద్దు, హాఫ్ వరకే ఫిల్ చేయండి, ఎందుకంటే ఇది పొంగుతుంది కాబట్టి. మీ దగ్గర ఇలాంటి స్టీల్ బాక్స్ ఉన్న దాంట్లో వేసేసుకోవచ్చు, కానీ ఇందులో వేస్తే ఏంటంటే మనకి సన్నగా స్లైసెస్ అనేవి ఈవెన్గా కట్ చేసి పిల్లలకి బాక్స్కి కూడా పెట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది, అందుకని నేను అవే యూజ్ చేస్తాను రెగ్యులర్గా. ఇక్కడ టెంపరేచర్ ఫస్ట్ సెట్ చేసుకుందాము. ప్రీహీట్ అయితే ఖచ్చితంగా చేయాలి, 10 మినిట్స్ ప్రీహీట్ చేసేయండి. టెంపరేచర్ అయితే 180 డిగ్రీస్లో 35 మినిట్స్ పెట్టి బోత్ సైడ్స్ పెట్టి బేక్ చేయండి. మంచిగా టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవి చల్లారిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మీరు టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకే. ఇంకా హెల్దీ వర్జన్లో కావాలంటే నేను కమింగ్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.